మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బ్యాంకులు ఎప్పుడొచ్చాయి? లోన్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి మొదలైంది? ఆర్బీఐ అసలు ఏం చేస్తుంది? యూపీఐ, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఎలా వచ్చాయి? డిఐసిజిసి ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇండియాలో ఎందుకు ఇన్ని రకాల బ్యాంక్స్ ఉన్నాయి? ఈ మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ 360 డిగ్రీ స్టోరీని మాస్టర్ బ్యాంకింగ్ ఇన్ 30 డేస్ సిరీస్ లో సింపుల్ తెలుగులో చెప్పబోతున్నా. ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఈ రోజు మనం ఉపయోగిస్తున్న బ్యాంక్ యూపీఐ, లోన్, క్రెడిట్ కార్డ్, ఎఫ్డి ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? షాకింగ్ విషయం ఏంటంటే బ్యాంకింగ్ హిస్టరీ దాదాపు 4000 సంవత్సరాల పాతది. అరౌండ్ 200 ఈబీసీలో బ్యాంకులు లేవు, కానీ మర్చెంట్స్ రైతులకు గ్రెయిన్స్ ని ఇచ్చేవారు. అంటే డబ్బు కాదు, ధాన్యాన్ని అప్పుగా ఇచ్చేవారు. ఇదే బ్యాంకింగ్ ఫస్ట్ వర్షన్. ఆ తర్వాత ఏన్షియంట్ గ్రీస్ అండ్ రోమ్ లో టెంపుల్స్ బ్యాంక్స్ లా పనిచేసేవి. పీపుల్ తమ డబ్బు, బంగారాన్ని అక్కడ డిపాజిట్ చేసేవారు. ఆ టెంపుల్స్ ఆ డబ్బును ఇతరులకు లోన్ గా ఇచ్చేది. అంటే ఆ రోజుల్లో టెంపుల్ బ్యాంక్స్ గా పనిచేసేవి. కానీ మోడర్న్ బ్యాంకింగ్ కి ఫౌండేషన్ మాత్రం ఇటలీలో పడింది. వాళ్ళు యూరోప్ అంతా బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిలో మనీ ట్రాన్స్ఫర్, లెండింగ్, ట్రేడ్ ఫైనాన్స్ చేయడం ప్రారంభించారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 1472 లో ప్రారంభమైన బ్యాంక్ మాంచి డే ఫాచి డే సినియా, అంటే 550+ ఇయర్స్ గా ఇది బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తుంది. ఇక ఇండియన్ బ్యాంకింగ్ స్టోరీ 1806 లో బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా ప్రారంభమైంది. ఇది ఇండియాలో మొదటి పెద్ద మోడర్న్ బ్యాంక్స్ లో ఒకటి. ఆ తర్వాత అనేక మెర్జర్ జరిగి ఇది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఆ తర్వాత 1955 లో దీనిని నేషనలైజ్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ గా రీనేమ్ చేసింది. ఈ రోజు ఎస్బీఐ ఇండియాలో లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ గా కొనసాగుతుంది. ఆ తర్వాత బ్యాంకింగ్ ప్రపంచమంతా వేగంగా స్ప్రెడ్ అయింది. కంప్యూటర్ రెవల్యూషన్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. దీంతో బ్యాంకింగ్ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఈ రోజు మనం యూపీఐ లో సెకండ్స్ లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తున్నాం, మొబైల్ బ్యాంకింగ్ ఇంట్లో నుంచే ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. కానీ ఈ జర్నీ గ్రెయిన్స్ లోన్ తో మొదలై యూపీఐ పేమెంట్ వరకు వచ్చింది. అంటే 4000 సంవత్సరాల బ్యాంకింగ్ ఎవాల్యుయేషన్ ఫలితమే ఈ రోజు మనం యూజ్ చేస్తున్న బ్యాంకింగ్ సిస్టమ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మాస్టర్ బ్యాంకింగ్ ఇన్ 30 డేస్ లో ఎపిసోడ్ 2 లో బ్యాంకింగ్ లో మనీ ఎలా ఫ్లో అవుతుందో తెలుసుకుందాం.